देशंभु उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। సంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం 29వ అధ్యాయం చెప్పుకుందాం। అంబరీషుడు దూర్వాసుని పూజించి ద్వాదశి పారాయణం గురించి ఈ అధ్యాయంలో చెప్పబడింది। అత్రి మహాముని అగత్సుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి ఇచ్చినటువంటి అభయం గురించి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధాన వైభవమును చెప్పి తిరిగి ఈ విధంగా ప్రారంభం చేశారు। ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుడి పాదాలపై పడి దండ ప్రణామాలు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడును, నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణని సేవిస్తున్నాను, ద్వాదశి వ్రతం చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యమేలుతూ ఉన్నాను। నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నించండి। మీ ఎడల నాకు అమితమైన అనురాగముండు చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను, కావున నా యొక్క ఆతిథ్యం స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేసి కృతజ్ఞుని చేయండి। మీరు దయార్థ హృదయులు, ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా యొక్క గృహానికి విచ్చేశారు, నేను ధన్యున్నయ్యాను। మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం చూడగల భాగ్యము నాకు కలిగినది, అందువలన నేను మీకు మీ యొక్క చేసినటువంటి ఉపకారాన్ని మరవలేకున్నాను। మహానుభావ, నా సంతోషమటే మనస్సంతోషించే మిమ్ము ఎట్లు స్తుతింపవలనో నా నోట పలుకులు రాకున్నవి, నా కండ్ల వెంట వచ్చినటువంటి ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుతూ ఉన్నాను। తమకు ఎంతటి సేవ చేసినను ఇంకా రుణపడి ఉంటాను, కావున ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ ఓటి మునిశ్రేష్ఠులు ఎందును ఆ శ్రీమన్నారాయణుడి ఎందును మనస్సు గలవాడే ఉన్నట్లు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయవలని ఆహ్వానించాట। ఆ విధంగా తన పాదాలపై పడి ప్రార్థించినటువంటి అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయచూ ఉన్నాయి। నీవు నాకు ఇష్టుడువు, తండ్రితో సమానమైన వాడవు। నేను నీకు నమస్కరించినతో నాకంటే చిన్నవాడొకటి వల్ల నీకు ఆయుక్షీణం కలుగుతుంది, అందుచేత నీకు నమస్కరించటం లేదు। నీవు కోరిన ఈ యొక్క స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును। పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవు నీకు మనస్తాపము కలుగు చేసినందున వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించాను। నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు మరలా నీవే దిక్కైతివి। నీతో భోజనం చేయుట నా యొక్క భాగ్యము గాక మరొకటి అవుతుందా అని దూర్వాస మహాముని పలికి అంబరీషుడి అభీష్టం ప్రకారం పంచభక్ష ప్రవాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడంగుడు ప్రసంగించి అంబరీషుడు దీవించి సెలవు పొంది తన యొక్క ఆశ్రమానికి వెళ్ళాట। ఈ వృత్తాంతమంది కూడా కార్తీక శుద్ధ ద్వాదశి రమణ జరిగింది కావున ఓ అగత్స్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం గలదో గ్రహించుతున్నావు కదా। ఆ రజమున విష్ణుమూర్తి క్షీరసాగరం శేషశయ్యపై లేచి ప్రసన్న మనస్కుడే ఉంటాడు కనుకన ఆ రోజుకి అంతటి శ్రేష్టత మహిమ కలిగింది। ఈ దినమును చేసినటువంటి పుణ్యము ఇతర దినాల్లో పంచదానములు చేసినటువంటి ఫలితం పొందగలరు। ఏ మానవుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయో పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుడి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణుడితో కూడి భోజనం చేయునో అట్టివాడి సర్పపాపములు కూడా ఈ యొక్క వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి। ద్వాదశి దినము శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడిలు తక్కువగా ఉన్నను ఆ ఘడిలు దాటకుండగానే భుజించాలి। ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరుకుంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలేను, ఏ ఒక్కటిను కూడా విడువకూడదు। శ్రీహరికి ప్రీతికరమ ఒక కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైనది, దాని ఫలితం గురించి ఎంత మాత్రము కూడా సంశయింపకూడదు। మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెమైనటువంటి పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కాకుండా కాపాడుతుంది। అందుకే ఇక కార్తీక మాసమున వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు కూడా తరించారు। ఈ కథను ఎవరు చదివినను లేక వినునను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని అత్రి మహాముని అగత్స్య మహామునికి బోధించారట। ఇక్కడతో అధ్యాయం సంపూర్ణం। ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక వీడియోలో మరొక అధ్యాయంతో మీ ముందు మళ్ళీ కలుస్తాను। స్వస్తి।